దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. మరి అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 33లో కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చించబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. చూడండి ఇక్కడ దేనిని కుమ్మరించి ఉన్నాడు అంటే ఆయన భూలోకంలో ఉన్నప్పుడు వాగ్దానం చేసినాడు, మిమ్మల్ని నేను అనాథలుగా వదలను, మీకు ఆదరణకర్తను నేను ఇస్తాను అని చెప్పినటువంటి వాగ్దానం ఎవరి నుండి? తండ్రి వలన పొంది మీరిప్పుడు ఏదైతే చూస్తున్నారో, ఏ భాషలైతే వీళ్ళంతా మాట్లాడుతున్నారో, మీ భాషలలో మాట్లాడుతున్నారో, మీ అంటే వారిని వారి యొక్క భాషలు విని వీళ్ళు ఆశ్చర్యపోయినారు కదా! ఎందుకంటే వీరు వేరే భాష వాళ్ళు మా భాషలు మాట్లాడుతున్నారు అని. అయితే ఆ భాషలతోటి వారు ఏం మాట్లాడుతున్నారంటే అపోస్తుల కార్యము 10:46లో ఏలయనగా వారు ఆ భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరిచిరి. ఆ దేవుని ఘనపరుస్తుంటే వారి భాషలలో వారు ఏంటిది ఆశ్చర్యపోయినారు. అపోస్తుల కార్యము 19:6లో తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకు ప్రవచించుటకు మొదలుపెట్టిరి. అయితే ఈ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నారో మనం చూడాలి. పరిశుద్ధాత్మకి ఈ భాషలకి ఎటువంటి అటాచ్మెంట్ ఉందో. ఈ పరిశుద్ధాత్మ ఉత్త భాషలే అంటున్నారు, కానీ బైబిల్ చెప్తుంది. చూడండి, పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానం తండ్రి వలన పొందిన మీరు చూచుచున్న వినుచున్న భాషలు అంటే అది కృమ్మరించంగానే వీళ్ళు భాషలు మాట్లాడతారు. అట్లాగే అపోస్తుల పౌలు వారి మీద చేతులుంచినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. చూడండి, అప్పుడు ఏం చేశారు వాళ్ళు? అప్పుడు వారు భాషలతో మాట్లాడుచుండగా మరి ప్రవచిస్తున్నారు. ఈ ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ వారిపైన కృమ్మరించబడిందో అప్పుడు వారు భాషలు మాట్లాడుతున్నారని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఇక్కడ మనం చూచినట్లయితే దేవునికి స్తోత్రం. కాబట్టి భాషలకి పరిశుద్ధాత్మకి చాలా బంధం ఉంది. అందుకని ఈ బంధాన్ని విడగొట్టకూడదు. ఎందుకంటే ఈ భాషలు ఒక వ్యక్తి దేవునిలో స్థిరులుగా కదలకుండా ఉండటానికి, వారు బలహీనులుగా అయిపోయినప్పుడు ఇది మనకి బలమిచ్చి మన బదులు ప్రార్థించేటటువంటి